ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ మరియు వార్డు సచివాలయము సిబ్బంది కొరకు శిక్షణ పాఠ్యావళి 2వ దశ శిక్షణ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద నిర్మించే గృహ నమూనా. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద నిర్మించే గృహం, వినియోగించే మెటీరియల్స్, నాణ్యత మరియు నిర్మాణంపై సాంకేతిక సూచనలు మరియు అవగాహన. మొత్తం ప్లింత్ ఏరియా 340 చదరపు అడుగులు, వెడల్పు 17 అడుగులు, పొడవు 20 అడుగులు. లివింగ్ రూమ్ 7 అడుగులు ఇంటూ 9 అడుగుల 8 ఇంచీలు. కిచెన్ 7 అడుగులు ఇంటూ 5 అడుగులు. బెడ్రూమ్ 8 అడుగులు ఇంటూ 10 అడుగుల 4 ఇంచీలు. టాయిలెట్ 6 అడుగులు ఇంటూ 4 అడుగులు. మొత్తం కార్పెట్ ఏరియా 219 స్క్వేర్ ఫీట్లు. గృహ నిర్మాణంలో వినియోగించే మెటీరియల్స్ వివరములు: ఇసుక, కంకర, సిమెంట్, ఉక్కు కడ్డీలు, కడప బండలు, ఇటుకలు, పెయింట్, డోర్లు, కిటికీలు, కరెంట్ సామాగ్రి, ప్లంబింగ్ మరియు శానిటరీ. గృహ నిర్మాణంలో వినియోగించే మెటీరియల్స్ ఎంపిక సూచనలు. ఇసుక. మంచి నాణ్యత మరియు శుభ్రముగా ఉన్న ఇసుకను ఎంపిక చేసుకోవడము చాలా ముఖ్యం. కాంక్రీట్ వేసేటప్పుడు కంకర మధ్యలో ఉండే ఖాళీలను నింపుటకు ఇసుక చాలా ఉపయుక్తముగా ఉంటుంది. కాంక్రీట్, సిమెంట్, ఇసుక, ముతక కంకర మరియు నీరు సమపాలలో కలిపిన మిశ్రమము. మోటారు, సిమెంట్, ఇసుక మరియు నీరుతో కూడిన మిశ్రమము. ఆర్సీసీ, బలముగా ఉండే సిమెంట్ కాంక్రీట్ లేదా బలము కొరకు ఉక్కు కడ్డీలతో కూడిన కాంక్రీట్. ఇసుకలో ఏవి ఉండకూడదు? మట్టి, దుమ్ము, సముద్రం గవ్వలు. ఇసుకలో నీరు ఉండరాదు, తడిగా ఉండవచ్చు. ఒకవేళ ఇసుక తడిగా ఉంటే కాంక్రీట్ లేదా మోటార్ వేసేటప్పుడు కొంతమేర అదనముగా ఇసుకను కలపవలెను. ఉదాహరణ: ఒకవేళ 5% నీరు కలిగి ఉన్న 25% అధిక మొత్తములో తడి ఇసుకను కలపవలెను. మీరు ఏ విధముగా ఇసుకను పరిశీలించవలెను? కొంత ఇసుకను మీ అరచేతిలో తీసుకొని నొక్కండి. ఒకవేళ బురద, ధూళి లేదా ఇతర కాలుష్యము ఉంటే అది మీ అరచేతికి అంటుకుంటుంది. తాకడము మరియు అనుభూతి చెందడం ద్వారా ఇసుకను జాగ్రత్తగా పరిశీలించండి. ఒకవేళ మట్టి ముద్దలు, గులకరాళ్లు, దుమ్ము లేదా ఇతర ముక్కలు ఉంటే అటువంటి ఇసుకను వాడరాదు. మట్టి ముక్కలు చాలా హానికరము. అటువంటి వాటిని వైర్ మెష్ యొక్క జల్లెడ ఉపయోగించి వేరు చేయవలెను. పరీక్ష ద్వారా ఇసుకను మరి ఒక పద్ధతి ద్వారా పరీక్ష చేయవచ్చు. గాజు గ్లాసులో సగభాగము ఇసుక మరియు నీరును నింపవలెను. చెంచాతో కదిలించవలను. ఇసుకలో కలుషితము ఉంటే ఆ నీరు బురదగా మారుతుంది. ఒకవేళ మట్టి పొర యొక్క మందము ఇసుక పొర కన్నా 4% ఎక్కువ ఉంటే అటువంటి ఇసుకను ఉపయోగించే ముందు నీటితో శుభ్రపరచవలెను. ఇంత చేసినా కూడా మీరు కొన్న ఇసుక చాలా మంచిది కాదు అని మీరు గుర్తించిన ఎడల మీరు నిరాశపడరాదు. వేరొక పద్ధతి ద్వారా ఇసుకను శుభ్రపరచవచ్చును. జల్లెడ ద్వారా ఇసుకను శుభ్రపరచుట. ఇసుకను వైర్ మెష్ ద్వారా జల్లెడ వేయాలి. తద్వారా మట్టి ముక్కలు మరియు గుండ్లు సరిగ్గా వేరు చేయబడతాయి. తడి ఇసుక సమస్యలను కలిగించవచ్చు. గృహ నిర్మాణాలలో పనిచేసే నిర్మాణ కార్మికులు చాలా మిశ్రమాలకు చాలా నీరు కలుపుతారు. వాడుతున్న ఇసుక ఇప్పటికే తడిగా ఉంటే ఎక్కువ నీరు మిశ్రమాన్ని బలహీనపరుస్తుంది. అందువల్ల వాడుతున్న ఇసుక ఇప్పటికే తడిగా ఉందని మీరు గమనిస్తే తక్కువ నీటిని ఉపయోగించాలి. ఇటుకలు. ఇటుకలు మీరు కట్టించే భవనం యొక్క అస్థిపంజరం లేదా ఎముకలు వంటివి. బలమైన ఇంటిని నిర్మాణించడానికి మంచి నాణ్యమైన ఇటుకలను ఉపయోగించాలి. ఎల్లప్పుడూ ఇటుక బట్టి నుండి ఇటుకలను నేరుగా కొనండి. అది మీకు మంచి బేరం మరియు నాణ్యతను ఇస్తుంది. ఇటుకల నాణ్యతను తనిఖీ చేయడానికి పద్ధతులు. చూడటం ద్వారా: ఏ.
దాని ఆకారం సరైనదిగా ఉండాలి మరియు మూలల పదునుగా ఉండి విరగకుండా ఉండవలెను. బి. దాని రంగు ఏకరీతిగా ఉండాలి. సి. విరిగినప్పుడు అది చిన్న ముక్కలుగా చెల్లాచెదురు కాకుండా ఉండాలి. పరీక్ష ద్వారా 2 ఇటుకలను ఒకదానితో ఒకటి కొట్టండి. మంచి నాణ్యత గల ఇటుకలు కొట్టేటప్పుడు స్పష్టమైన రింగింగ్ ధ్వని వస్తుంది. బి. 1 మీటర్ ఎత్తు నుండి ఇటుకను నిలువుగా వదలండి. మంచి నాణ్యత గల ఇటుక విచ్ఛిన్నం కాదు. సి. పూర్తిగా తడి అయ్యే వరకు 24 గంటలు నీటి తొట్టెలో ఇటుకను తడపండి. ఇటుక యొక్క పొడి మరియు తడి బరువుల మధ్య 15% కంటే ఎక్కువ వ్యత్యాసము ఉంటే అది ఉపయోగం కోసం పనికిరాదు. ఉదాహరణ: పొడి ఇటుకల బరువు 2 కిలోలు ఉంటే 24 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ ఇటుకల బరువు 2.3 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ అని తేలితే అటువంటి ఇటుకలు ఉపయోగం కోసం సరిపోవు. సి. ఉక్కు కడ్డీలు మరియు కవర్ బ్లాక్. కాంక్రీట్ మంచి సంపీడన బలాన్ని కలిగి ఉన్నప్పటికీ స్వయంగా ఇది తన్యతను లేదా వంపు ఒత్తిళ్లు మరియు శక్తులను తట్టుకోదు. ఈ విషయంలో అవసరమైన బలాన్ని అందించడానికి కాంక్రీటు లోపల ఉక్కు కడ్డీలు ఉంచుతారు. దీనినే ఉపబల సిమెంట్ కాంక్రీటు లేదా ఆర్సీసీ అని అంటారు. ఆర్సీసీ నిర్మాణ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ ఐఎస్ఐ మార్క్ రాడ్లను వాడవలెను. రాడ్ల ఉపరితలంపై తుప్పు లేదని తనిఖీ చేయడం మంచిది. కవర్ బ్లాకులు మరియు బైండింగ్ వైర్లతో సముచితంగా సరిపోయే స్థలాలలో స్టీల్ స్థిరంగా ఉంటుంది. ఉక్కు కడ్డీలను అమర్చేటప్పుడు తగినంత పరిమాణపు పొడవు ఉండే విధముగా జాగ్రత్త తీసుకోవాలి. కవర్ బ్లాక్ 1:3 నిష్పత్తిలో సిమెంట్. ఇసుక మిశ్రమాన్ని కవర్ బ్లాక్లలో ఉపయోగించవలెను మరియు దాని పూటింగ్ మందము 2 అంగుళాలతో, నిలువు వరుసలకు 1.5 అంగుళాలు, స్లాబ్ మరియు బీము నిర్మాణాలకు 1/2 నుండి 3/4 అంగుళాలతో చేయవచ్చును. రాతి కంకర లేదా ముతక కంకర. ఇవి చిన్ని రాతి కంకర ముక్కలు. ఇవి కాంక్రీటుకు బలాన్ని ఇస్తాయి. రాయి లేదా ముతక కంకర్ల ఎంపిక. ఏ. ఈ ముక్కలు దృఢంగా ముక్కోణాకారములో మరియు ధూళి లేకుండా ఉండాలి. బి. అవి మట్టి, బురద లేదా ధూళి కణాలు కలిగి ఉండకుండా చూడవలెను. సి. ఇవి పెద్ద మరియు చిన్న పరిమాణాలలో సరైన మిశ్రమంతో విభిన్న పరిమాణాలలో ఉండాలి. డి. పెద్ద రాతి ముక్కలు లేదా ముతక కంకర్ల మధ్య ఉన్న స్థలాన్ని చిన్న ముక్కలతో నింపాలి మరియు చిన్న రాతి లేదా ముతక కంకర్ల మధ్య ఖాళీ స్థలం కూడా ఇసుకను ఉపయోగించి నింపాలి. ఇది దట్టమైన కాంక్రీటును చేస్తుంది. ఈ ఏకరీతి పరిమాణంలోని రాయి లేదా ముతక కంకరలను సేకరించవద్దు, ఎందుకంటే ఒకే రకమైన పరిమాణ కంకరలు మధ్యలో శూన్యాలను వదిలేస్తాయి. ఇది మొత్తం బరువును తగ్గిస్తుంది. ఈ నీరు. సాధ్యమైనంత వరకు సిమెంట్ ఇసుక మిశ్రమము తయారీకి త్రాగునీటిని వాడండి. నీరు అన్ని కలుషితాలు లేకుండా ఉండాలి. ఇనుముతో కలిసిన సిమెంట్ కాంక్రీటు తయారీలో ఉప్పు లేదా సముద్రపు నీటిని ఎప్పుడూ ఉపయోగించరాదు. క్యూరింగ్ కోసం త్రాగే నీటినే వాడండి. కాంక్రీటు లేదా మోటారు ఘన రూపాన్ని ఇవ్వడానికి నీరు సిమెంటుతో చర్య జరుపుతుంది. వీటితో పాటు ఇతర పదార్థాలు సరైన మిశ్రమమును కాస్టింగ్కు అనువైనదిగా చేస్తుంది. తయారైన కాంక్రీట్ మిశ్రమాన్ని వాడుకొనుటకు సిఫార్సు చేసినంత పరిమాణములో నీటిని జోడించవలెను. అదనపు నీటిని జోడించవద్దు. తక్కువ నీరు సిమెంట్ నిష్పత్తి నిర్మాణాన్ని బలంగా మరియు మన్నికైనదిగా చేస్తుంది, అయితే నీరు కాంక్రీటును బలహీనపరుస్తుంది. నీటి పరిమాణాన్ని నియంత్రించడానికి మీరు ఎలా సహాయపడగలరు? నీటిని కనిష్టంగా ఉపయోగించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కార్మికులు కొన్నిసార్లు నీటిని జోడించేటప్పుడు అజాగ్రత్తగా మరియు ఉదారంగా ఉంటారు మరియు దానిని సరిగ్గా కొలవరు. నీటిని సరిగ్గా కొలుస్తారు మరియు ఉపయోగించారని నిర్ధారించుకోవడానికి మీరు సహాయపడగలరు. 5 లీటర్ల వంట నూనె ఖాళీ డబ్బాను కొలిచే పరికరంగా ఉపయోగించడానికి పెట్టుకోండి. దానిని మీ స్వంత వంటగది నుండి లేదా పొరుగు దుకాణం నుండి పొందండి. ఒకవేళ ఇది లభించకపోతే 10 లీటర్ల నీటిని పట్టే బకెట్ను ఉపయోగించండి. మీ కార్మికులకు ఇవ్వండి మరియు వారు దీనిని మాత్రమే నీటిని కొలవడానికి ఉపయోగించమని పట్టుబట్టండి.
ఒక కట్ట సిమెంట్తో కాంక్రీట్ మిక్స్ చేయడానికి మీకు 25 లీటర్ల నీరు అవసరం. కాబట్టి 5 లీటర్లు మరియు 10 లీటర్ల క్యాన్లను ఉంచడం ఉపయోగపడుతుంది. నీటి పరిమాణ పరీక్ష. మీరు నీటి పరిమాణాన్ని చాలా సులభంగా పరీక్షించవచ్చు. చూడడమే నమ్మడం మరియు ఫలితాన్ని మీ ముందు చూడడం వలన మీకు భరోసా ఉంటుంది. కాంక్రీట్ మిశ్రమం సిద్ధమైన వెంటనే దానిలో కొంత మొత్తాన్ని మీ అరచేతిలోకి తీసుకొని చిన్న బంతిగా చుట్టండి. ఇప్పుడు ఈ బంతిని గాలిలోకి 1 మీటర్ ఎత్తుకి విసిరేయండి. మీ అరచేతికి తిరిగి రాకముందే బంతి విచ్ఛిన్నము లేదా విరిగిపోతే అందులో అదనపు నీరు ఉండే అవకాశం ఉంది. అలా అయితే నీటి పరిమాణం వెంటనే తగ్గించండి లేదా మిశ్రమం యొక్క బలం బలహీనంగా ఉంటుంది. సిమెంట్ ఎంపిక. సిమెంట్ వాస్తవానికి ఒక బైండర్. ఇది నీటితో పాటు ఇసుక మరియు రాయి లేదా ముతక కంకర్ల మిశ్రమాన్ని కాంక్రీటుతో కలుపుతుంది. సిమెంట్ ఎప్పుడూ ఒంటరిగా ఉపయోగించబడదు, ఇంకా నిర్మాణ పనులలో అధిక ప్రాముఖ్యత ఉంది. సిమెంట్ యొక్క సరైన ఎంపిక బలమైన మరియు స్థిరమైన నిర్మాణానికి హామీ ఇస్తుంది. సాధారణ పోర్ట్లాండ్ సిమెంట్లపై మిళితమైన లేదా మిశ్రమ సిమెంట్లతో తయారు చేసిన కాంక్రీట్ యొక్క ప్రయోజనాలు: దీర్ఘకాలిక బలం మరియు మన్నికైన నిర్మాణం, తక్కువ మరమ్మతులు కాబట్టి తక్కువ నిర్వహణ ఖర్చు, పగుళ్లను అరికడుతుంది, దానిలో కూర్చునేటప్పుడు తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది, ఖర్చు, లీచింగ్ను తగ్గిస్తుంది లేదా బయటకు వచ్చిన సున్నం కొట్టుకుపోయి నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది, భూమి, నీరు మరియు గాలిలో దూకుడు మూలకాల నుండి రసాయన దాడులను నిరోధిస్తుంది, తుప్పు పట్టకుండా ఉపబల రాడ్లను రక్షిస్తుంది, తక్కువ సంకోచానికి గురవుతుంది, మృదువైన ఫినిషింగ్లను అందిస్తుంది. కాంక్రీటు సిద్ధం చేయడానికి తక్కువ నీరు అవసరం. ఇతర సిమెంట్లతో పోల్చితే మీరు 10% తక్కువ నీటిని ఉపయోగించవచ్చు. పర్యావరణ అనుకూలమైనది. సిమెంట్ మరియు దాని వాడకం గురించి కొన్ని ప్రసిద్ధ దురభిప్రాయాలు. అధిక బలరకం సిమెంటును ఉపయోగించడం ద్వారా సిమెంట్ పరిమాణంలో ఆదా చేయవచ్చు. ఇది అపోహ. మీరు తక్కువ సిమెంటును, ఉదాహరణకు 1 బస్తా ఉపయోగించినప్పటికీ కాంక్రీట్ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి మీరు అదే పరిమాణంలో నీటిని జోడించాల్సి ఉంటుంది. సిమెంట్ పరిమాణం తగ్గించబడినందున ఇది నీరు సిమెంట్ నిష్పత్తిని పెంచుతుంది. నీరు సిమెంట్ నిష్పత్తి పెరిగినప్పుడు ఫలితంగా కాంక్రీటు బలం మరియు మన్నిక తగ్గడం సాధారణ విషయమే. అందువల్ల అటువంటి దావాను తప్పుదారి పట్టించడం పొరపాటు మరియు తక్కువ సిమెంటును ఉపయోగించడం ద్వారా ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఖచ్చితంగా మీ నిర్మాణం యొక్క దీర్ఘకాలిక బలాన్ని రాజీ చేస్తుంది. సిమెంట్ యొక్క అధిక బలరకం మంచి ఫలితాలను నిర్ధారిస్తుందా? సిమెంట్ యొక్క గ్రేడ్ దాని సంపీడన బలాన్ని 28 రోజులలో మాత్రమే సూచిస్తుంది. కానీ దీర్ఘకాలిక బలానికి పెద్దగా తేడా లేకుండా సిమెంట్ ఆ కాలానికి మంచి బలాన్ని పెంచుతూనే ఉంది. మీ కలల ఇల్లు కేవలం 28 రోజుల తర్వాత పరీక్షించబడాలని మీరు కోరుకోరు. మీ కుటుంబం, మీ పిల్లలు మరియు మీ మనుమలు లేదా మనుమరాండ్లు ఉండడానికి తరతరాలుగా బలంగా నిలబడాలి. దాదాపు అన్ని సిమెంట్లు కొన్ని ప్రాథమిక ప్రారంభ బలాన్ని అందిస్తుండగా మీరు చూడవలసినది దాని దీర్ఘకాలిక బలం. మిళితమైన లేదా మిశ్రమ సిమెంట్లు ఎక్కువ కాలం ఎక్కువ బలాన్ని ఇస్తాయని ఇది నిరూపించబడినది. మనము త్వరగా గట్టిపడే సిమెంట్ను ఉపయోగించాలా? శీఘ్ర అమరిక సిమెంట్ యొక్క నాణ్యతపై మాత్రమే కాకుండా మిశ్రమాన్ని తయారు చేయడానికి ఉపయోగించే నీటి పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. చాలా సంవత్సరాల నిరీక్షణ మరియు ప్రణాళిక తర్వాత మీ భవనమును నిర్మిస్తున్నారని మీరు భావిస్తే సిమెంట్ నెమ్మదిగా అమర్చడానికి మరియు దాని బలాన్ని సాధించడానికి అవసరమైన కొన్ని అదనపు గంటలు వేచి ఉండుటాన్ని మీకు తెలుసు. ప్రతిదానికి తగిన సమయం ఉందని మీకు తెలుసు. సహనం యొక్క ఫలం ఎల్లప్పుడూ తీపిగా ఉంటుంది. అదేవిధంగా కాంక్రీటుకు సరిగ్గా అమర్చడానికి మరియు దాని పూర్తి బలాన్ని పొందడానికి తగిన సమయం కావాలి. సిమెంట్ నాణ్యతను దాని రంగు నుండి మీరు నిర్ధారించగలరా? సిమెంట్ యొక్క రంగుకు దాని నాణ్యతపై ఎటువంటి సంబంధం లేదా ప్రభావం లేదు. సిమెంట్ యొక్క రంగు దానిని తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల రంగు మరియు పరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.
సిమెంట్ను పరీక్ష చేయుట. ఒకవేళ మీకు సిమెంట్ నాణ్యత గురించి ఏమైనా తీవ్రమైన సందేహాలు ఉంటే లేదా సిమెంట్ ఉపయోగం కోసం సరిపోదని మీరు భావిస్తే మీరు తప్పనిసరిగా తయారీదారుని సంప్రదించాలి. మీరే భరోసా ఇవ్వడానికి నిర్మాణం చేయు ప్రదేశంలో మీరే చేయగల శీఘ్ర సాధారణ పరీక్ష ఇక్కడ ఉంది. 4వ వంతు నీటి పరిమాణంతో కొద్దిగా సిమెంట్ పేస్ట్ తయారు చేసి 50x50x20 మిలీమీటర్ల పరిమాణంలోని చిన్న ఘనాలు లేదా బ్లాక్లను తయారు చేయండి. ఒకరోజు పక్కన ఉంచండి. బ్లాక్లు ఎంత తేలికగా విరిగిపోతాయో చూడటానికి వాటిని పరీక్షించండి. సిమెంట్ మంచి నాణ్యతతో ఉంటే బ్లాక్స్ దృఢముగా ఉంటాయి మరియు మీరు మీ వేళ్ల ఒత్తిడితో దాన్ని చూర్ణం చేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోదు లేదా విచ్ఛిన్నము కాదు. సిమెంట్ను నిల్వ చేయుట. సిమెంట్ నీటితో స్పందిస్తుంది కాబట్టి సిమెంట్ సంచులను తేమ నుండి రక్షించండి. వాతావరణం యొక్క తేడాలు లేకుండా గోడౌన్లలో సిమెంట్ను నిల్వ చేయడం సరైనది. నేల స్థాయికి కనీసం 6 అంగుళాల ఎత్తులో ఉన్న ప్లాట్ఫామ్ పై సంచులను ఉంచండి. సంచులను ఒకదానిపై ఒకటి చాలా ఎక్కువ పేర్చండి మరియు వాటిని ఏ గోడకు మొగ్గు చూపవద్దు. ప్రతి స్టాక్లోని సంచుల సంఖ్య 10 సంచులకు మించకూడదు. ఉపయోగం కోసం సంచులను తీసేటప్పుడు మొదటి వచ్చిన వాటిని మొదటగా ఉపయోగించాలి. సిమెంట్ తయారు చేసిన 2 నుండి 3 నెలల్లోపు ఉపయోగించడము మంచిది. చెదలు నివారణ కొరకు ఇంటి నిర్మాణం దర్వాజా పెట్టే స్థాయిలో అనగా బేస్మెంట్లో చెదల నివారణ మందును మోటారు మిశ్రమముతో జత చేయవలెను. ఇప్పుడు నిజమైన పని ప్రారంభమవుతుంది. ముందుగా నిర్మించవలసిన ప్రదేశము పరిశీలించి అందులో ఏమైనా ఎత్తు పల్లములు, ముళ్ళ పొదలు మొదలైనవి లేకుండా సరిచూచుకొనవలెను. భూమి స్వభావము, పునాదులు నిర్మించటానికి ఎంత లోతు మట్టి త్రవ్వవలసి వస్తుందో ముందుగా నేల యొక్క గట్టితనము తెలుపు పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలి. మనము నిర్మించుటకు సరిపోను కొలతలు, పొడవు, వెడల్పు వగైరా మరియు రహదారి, మంచినీరు, కరెంటు సదుపాయం కల్పించడానికి వీలుగా ఉన్నాదా లేదా మన యొక్క అంచనా ప్రకారము కొలతలు తెలుసుకొని మార్కింగ్ చేసుకొని మూలల కొలతలు కర్ణము సమానముగా ఉండునట్లు సరిచూచుకొనవలెను. భూమి యొక్క స్వభావమును బట్టి పునాదులు: 1 నల్ల రేగడి నేలలు, బోర్లతో పునాది. 2 ఇసుక, మెరం నేలలు, టాప్ట్ పునాది. నిర్మాణంలో వాడే పనిముట్లు: తాపి, సుత్తి, మూలమట్టం, లెవెల్ క్యూబ్, కాంక్రీట్ మిక్సర్, నూలు దారం, టేపు. ఇప్పుడే మీరు నిర్మాణ సామాగ్రి పనిముట్లు వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు లబ్ధిదారుల కలలు కన్నా ఇంటి యొక్క అసలు నిర్మాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 పునాది త్రవ్వుట. ఏ కాంక్రీట్ పని. 2 తాపి పని లేదా ఇటుక పని. 3 ప్లాస్టరింగ్. 4 క్యూరింగ్. 5 టైల్స్ లేదా ఫ్లోరింగ్. 6 అమరికల మరియు మ్యాచ్లు, చెక్క పని, దర్వాజాలు, కిటికీలు, శానిటరీ, ప్లంబింగ్ మొదలగునవి. 7 రంగులు మరియు కరెంట్ పనులు. 1 పునాది త్రవ్వుట. ఇంటి నిర్మాణ ప్లాన్ ప్రకారం నిర్దేశించిన ప్రదేశంలో 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు మరియు 3 అడుగుల లోతులో పునాది త్రవ్వవలెను. పునాది కాంక్రీటు నిమిత్తము 1:1.5:3 నిష్పత్తిలో కాంక్రీటు మిశ్రమము 4 అంగుళముల మందములో వేయవలెను. తరువాత నిర్దేశించిన ఇనుప కడ్డీలను అమర్చి కాలం కొరకు కాంక్రీటు వేయవలెను. 1 కాంక్రీట్ పని. ఆర్సీసీ పనుల కోసం కాంక్రీట్ కూర్పు కనీసం 1:1.5:3గా ఉండాలి. ఇక్కడ 1 భాగం సిమెంట్, 1.5 భాగాలు ఇసుక, 3 భాగాలు ఘనపు మీటర్ల ద్వారా కొలవబడిన ముతక కంకర్లను కలిగి ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు సిమెంట్ సంచికి గరిష్టంగా 25 లీటర్ల చొప్పున నీరు కలపాలి. స్టోన్ లేదా ముతక కంకర మరియు కొలతల కోసం కలప లేదా ఉక్కు కంటైనర్లు తయారు చేయండి. దాని పరిమాణం 350 మిలీమీటర్లు, 250 మిలీమీటర్లు అంటే ఈక్వల్ టు 35 లీటర్లు. ఇది ఒక బ్యాగ్ సిమెంట్ మూల్యం అయితే సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బస్తా సిమెంట్లో 1.5 కొలత ఇసుక మరియు 3 కొలత ముతక కంకరాలను జోడించండి.
అంటే 1:1.5:3 మిశ్రమాన్ని సిద్ధము చేయడానికి. మిశ్రమాన్ని యంత్రాలలో తయారు చేస్తే అది కనీసం 2 నిమిషాలు కలపాలి. ఆ మిశ్రమం నీటితో బాగా కలిసిపోతుంది. మిశ్రమాన్ని చేతితో తయారు చేస్తే పొడి గట్టి నేలపై సిమెంట్ మరియు ఇసుక పొడి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. రంగు ఏకరీతిగా కనిపించే వరకు బాగా కలపండి. ముతక కంకరను వేసి బాగా కలపాలి. తరువాత నీరు కలపండి మరియు తుది మిశ్రమాన్ని సిద్ధం చేయండి. కాంక్రీట్ మిశ్రమము గట్టిపడడానికి ముందు వేయాలి. సాధారణముగా కాంక్రీటింగ్ 30 నిమిషాల నుండి 1 గంట లోపు పూర్తి చేయాలి. ఏదైనా ఆలస్యం జరిగితే దాని ప్రవహించే స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ నీటిని జోడించకుండా ఉండండి. కాంక్రీట్ యొక్క కాస్టింగ్ నిరంతరం చేయాలి మరియు పొర మీద పొర ఉండాలి. మిశ్రమాన్ని గరిష్టంగా 1.5 మీటర్లు ఎత్తు నుండి పోయాలి, లేకపోతే పదార్థం వేరు చేయబడుతుంది. మిశ్రమం సరైన సంపీడనానికి లోనవుతుంది. మెషిన్ వైబ్రేటర్తో సంపీడనాన్ని చేపట్టడం మంచిది. యంత్రసూది వైబ్రేటర్ అందుబాటులో లేకపోతే ఇనుప రాడ్ ఉపయోగించి సంపీడనం చేయవచ్చు. కానీ కాంక్రీట్లో గాలి బుడగలు లేవని నిర్ధారించుకోవడం చాలా అవసరం. తద్వారా నిర్మాణం దృఢంగా మరియు అజేయంగా ఉంటుంది. స్లాబ్ కాంక్రీట్ వేయినప్పుడు స్లాబ్ షట్టరు పైన మరియు ఇనుప జల్లెడ మధ్య భాగంలో 3/4 అంగుళ మందములో ఉన్న మిశ్రమం ఇటుకలను ఏర్పరచవలెను. స్లాబ్ కాంక్రీట్ వేయినప్పుడు ఏకీకరణ కొరకు 6 అడుగుల పొడవైన బరువైన రన్నర్తో స్లాబ్ పైభాగాలు సరిచేయవలెను. స్లాబ్ కాంక్రీట్ పచ్చిగా ఉన్నప్పుడే, అంటే స్లాబ్ పూర్తి అయిన 12 గంటల లోపు నీటి నిరోధత సమ్మేళనం కలిపిన మిశ్రమమును 20 మిలీమీటర్ల మందపు లోపు స్లాబుపై ప్లాస్టరింగ్ చేయవలెను. ఫామ్ వర్క్ అంటే షట్టరింగ్. కాంక్రీట్ పనులు జరుగుతున్నప్పుడు మీ నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన తాత్కాలిక ఫ్రేమ్వర్క్ ఇది. ఇది కలప ఆధారాలు, ప్లైవుడ్ మరియు స్టీల్ ప్లేట్లను కలిగి ఉంటుంది. మంచి ఫామ్ వర్క్ బలంగా, దృఢంగా మరియు ఖాళీలు లేకుండా ఉంటుంది. సున్నితమైన ముగింపును నిర్ధారించడానికి మరియు ఫామ్ వర్క్ ను సులభంగా తొలగించడానికి కాంక్రీట్ పోసిన ఉపరితలాలపై మంచి రూపం విడుదల చేసే ఏజెంట్ అంటే డీజిల్ లేదా గ్రీజ్ మిక్స్ వంటివి. పొరను వర్తించండి. పని సరిగ్గా జరిగితే మరియు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఫామ్ వర్కింగ్ ది సమయ వ్యవధి తరువాత తొలగించవచ్చు. 2. తాపీ పని అంటే ఇటుక పని. సూచించిన మిశ్రమం 4 అంగుళాల గోడ కోసం అంటే ఇంటి మధ్యలో విభజన గోడలు =1:4 అంటే సిమెంట్ ఇసుక. 9 అంగుళాల గోడ కోసం అంటే ఇంటి మధ్యలో విభజన గోడలు =1:6 అంటే సిమెంట్ ఇసుక. పని ప్రారంభించే ముందు ఇటుకలను ఇంతకు ముందు 8 గంటలు నీటిలో నానబెట్టినట్టు నిర్ధారించుకోండి. ఇటుకలలో చేరిన తరువాత మోటార్ యొక్క సరైన కటింగ్ లేదా ర్యాకింగ్ అవసరం. ఇది ప్లాస్టర్ యొక్క సంశ్లేషణకు సహాయపడుతుంది. ఇటుకల ఉమ్మడి మందం 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. నిలువు జాయింట్లు ఎప్పుడు నిరంతరంగా ఉండకూడదు. మోటారు అమర్చడానికి తగిన సమయం ఇవ్వాలి. కాబట్టి ఒకేసారి 5 అడుగుల కంటే ఎక్కువ గోడల కోసం ఇటుకలను వేయకపోవడం సముచితం. జాయినింగ్ పని 2 మూలల నుండి అంటే 3 నుండి 4 పొరలు ప్రారంభం కావాలి మరియు మధ్యలో ఉన్న భాగాలు మిగిలిపోయిన ఫ్రేమ్లలో మళ్లీ నింపాలి. గోడకు వాలుగా నూలు దారముతో మరియు నిలువుగా తూకముతో ఉండునట్లు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. గాలి వెలుతురు కొరకు అవసరమైన ప్రదేశములో ఎదురుగా దర్వాజాలు, కిటికీలు ఏర్పరచుకొనవలెను. పై భాగంలో వెంటిలేటర్లు అమర్చవలెను. నీటితో గోడలను, స్లాబులను కనీసం 10 రోజులు తడపాలి. ఈ సందర్భంలో దయచేసి ఇటుకల నాణ్యతపై వ్రాసినవి జాగ్రత్తగా చదవండి. 3. ప్లాస్టరింగ్. ప్లాస్టరింగ్ మీ ఇంటి చర్మం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. మన చర్మం మన శరీరానికి ఆకారం మరియు ఆకృతిని ఇస్తుంది మరియు హానికరమైన వాతావరణం నుండి రక్షిస్తుంది. బాహ్య వాతావరణంలో లవణాలు, ఆమ్లం మరియు వర్షం వల్ల కలిగే నష్టం నుండి ప్లాస్టర్ మీ భవనమును రక్షిస్తుంది. దీని వలన మీ భవనం అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందువల్ల దానిపై మంచి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ప్లాస్టరింగ్ పనిని ప్రారంభించడానికి ముందు గోడ కొద్దిగా తడిగా ఉందని నిర్ధారించుకోండి. పొడి గోడలు ప్లాస్టర్ నుండి నీటిని గ్రహిస్తాయి. ఇది కొంత సమయం తరువాత ప్లాస్టర్ చిందించడానికి దారితీస్తుంది.
తాపీ మేస్త్రి రోజంతా కలిసి మిశ్రమాన్ని సిద్ధం చేయలేదని తనిఖీ చేయండి. మిక్స్ 1 గంట వ్యవధిలో ఉపయోగించబడే చిన్న పరిమాణంలో మాత్రమే తయారు చేయాలి. మీ తాపీ మేస్త్రి పెద్ద మొత్తంలో పొడి మిశ్రమాన్ని సిద్ధంగా ఉంచగలడు. సాధారణ మిశ్రమ నిష్పత్తి అంటే సిమెంట్ నిష్పత్తి ఇసుక. అంతర్గత ప్లాస్టర్ కోసం 1:5 నుండి 1:6 వరకు, బయట ప్లాస్టర్ల కొరకు 1:4 నుండి 1:5 వరకు, టెర్రస్ లేదా సీలింగ్ కొరకు 1:3 నుండి 1:4 వరకు. ఏదేమైనా ఇసుక కణాలు చాలా చక్కగా ఉంటే అన్ని ప్రదేశాలలో 1:4 నిష్పత్తి మిశ్రమం అనుకూలంగా ఉంటుంది. పూర్తి చేయడానికి చెక్క తాపీ ఉపయోగించడం మంచిది. స్టీల్ తాపీను ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు చిన్న పగుళ్లను కలిగిస్తుంది. క్రమము తప్పకుండా నీటితో 10 నుండి 14 రోజుల వరకు తడపాలి. 4. నీటితో తడుపుట అంటే క్యూరింగ్. కాంక్రీటులో ఉన్న తేమను నిర్వహించే ప్రక్రియను క్యూరింగ్ అంటారు. కాంక్రీట్ వేసిన తరువాత గట్టిపడటం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కాంక్రీట్ ఉపరితలం ఎండిపోకుండా ఉండేలా క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ తప్పనిసరి. కాలం వరకు ఇది కొనసాగించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా 10 నుండి 14 రోజుల క్యూరింగ్ సరైనదిగా పరిగణించబడుతుంది. మీరు జనపనార లేదా హెస్సియన్ వస్త్రాన్ని ఉపరితలంపై చుట్టి నీటిని పోయవచ్చు. ఇది ఉపరితలం ఎక్కువ కాలం తడిగా ఉండటానికి సహాయపడుతుంది. 5. పలకలు అంటే టైల్స్ లేదా గ్రానైట్ గచ్చు. లబ్ధిదారుని ఎంపికను అనుసరించి మార్కెట్లో 3 రకాల టైల్స్ అందుబాటులో ఉంటాయి. 1. ప్రామాణిక, 2. వాణిజ్య, 3. యుటిలిటీ ఎకానమీ. వాటి ధరలు చదరపు అడుగుల ప్రతిపాదికన కోట్ చేయబడతాయి మరియు పరిమాణం మరియు నాణ్యత ప్రకారం మారుతూ ఉంటాయి. టైల్స్ నాణ్యతపై రాజీ పడకండి. ప్రసిద్ధ బ్రాండ్లు మరియు కంపెనీల పలకలను మాత్రమే కొనండి. టైల్స్ పనిలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. పలకలను అమర్చడానికి ముందు దర్వాజా మట్టము వరకు నింపిన మట్టి ఇసుక పూర్తిగా సర్దుకుందా లేదా సర్దుబాటు కొరకు ఇనుప గుణపముతో గజమునకు ఒక చోటు నిలువుగా రంధ్రమును ఏర్పరిచి 2 రోజులు నీరు నిల్వ ఉంచవలెను. ఆపై కనీసం 6 అంగుళాల మందముతో 40 మిల్లీమీటర్ల కంకరతో ఇసుక, సిమెంట్ కలిపి కాంక్రీట్ మిశ్రమము వేయవలెను. పలకల క్రింద కాంక్రీట్ మిశ్రమము యొక్క ఎత్తు పళ్లములను సిమెంట్ ఇసుక మిశ్రమముతో సరిచేయవలెను. పలకల విరిగిన అంచులు మరియు చివరలను కలిగి ఉండకూడదు. ఉపరితలంపై వక్రీకృతమై ఉండాలి లేదా ఎక్కడైనా పగుళ్లు ఉంటాయి. పలకల బలాన్ని తెలుసుకోవడానికి వాటి సమూహ సంఖ్యను తెలుసుకోండి. టైల్స్ బలం ప్రకారం 3 సమూహాలలో లభిస్తాయి. 3, 4 మరియు 5 అంటే బలం పెరుగుతున్న క్రమంలో. పలకలను అమర్చడానికి ముందు వాటిని కనీసం 6 గంటలు నీటిలో నానబెట్టండి. మౌంట్ కోసం పలకలను కత్తిరించాల్సిన చోట టైల్స్ కట్టర్ ఉపయోగించండి. ఒకవైపు నుండి టైల్స్ను అమర్చడం ప్రారంభించండి. కట్ టైల్స్ తలుపుల వైపులా ఉంచాలి. పలకలను ఉంచిన తర్వాత కీళ్లు తెలుపు సిమెంట్ లేదా మ్యాచింగ్ పిగ్మెంట్లు మరియు సిమెంటుతో నింపాలి. పలకల ఉపరితలాలపై చిక్కుకున్న సిమెంటును తడిగుడ్డతో వెంటనే తుడిచివేయాలి. పలకలు వేసిన తర్వాత టైల్స్ ఉపరితలం 7 రోజుల నిరంతరం క్యూరింగ్ అవసరం. పలకలు వేసిన 3 లేదా 4 రోజుల తర్వాత వాటిని చెక్క మెల్లెట్తో కొట్టడం ద్వారా వాటిని సరిగ్గా ఉంచారా అని తనిఖీ చేయండి. బోలు ధ్వని ఉండకూడదు. 6 అమరికలు. దర్వాజాలు 3 అడుగులు వెడల్పు మరియు 6.5 అడుగులు ఎత్తుతో ఉంచవలను. వీటిని గల్వోనైజ్డ్ ఐరన్ అంటే GI వస్తువులతో పెట్టిన ఎక్కువ కాలము ఉండును లేదా సిమెంట్ దర్వాజా మరియు వాటికి చెక్క తలుపులు వాడవలెను. కిటికీలు 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగులు ఎత్తుతో ఉంచవలెను. వీటిని గల్వోనైజ్డ్ ఐరన్ అంటే GI వస్తువులతో పెట్టిన ఎక్కువ కాలము ఉండును లేదా సిమెంట్ కిటికీలు మరియు వాటికి చెక్క తలుపులు వాడవలెను. జాలీలు ప్రతి దర్వాజాకి కిటికీకి పై భాగంలో అనగా స్లాబ్ క్రింద కనీసము 1 అడుగు పొడవు 1.5 అడుగులు వెడల్పుతో ఏర్పాటు చేయవలెను. సిమెంట్ జాలీలు వాడవచ్చును. 7 పెయింటింగ్.
పెయింటింగ్ మీ ఇంటి గోడలకు రక్షణ కల్పిస్తుంది మరియు మరెన్నో మీ ఇంటి గోడల రంగులు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు. పెయింటింగ్ పనిని 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏ. ఫ్రీ పెయింటింగ్ పని. బి. ఉపరితల తయారీ. సి. పెయింటింగ్. మీ పెయింటింగ్ పనిని సులభతరంగా చేయడానికి కొన్ని సూచనలు. మీ ఇంటి గోడలపై మరమ్మత్తు పని అవసరమయ్యే పగుళ్ళు, తేమ లేదా ఇతర నష్టాలు ఉంటే అది మొదట మరమ్మత్తు చేయండి. మీ గోడలపై మీరు కోరుకునే రంగులను ముందుగానే ఎంచుకోండి. మీ అవసరాలకు అనుగుణంగా కంపెనీ యొక్క మొత్తం ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోండి. బయటి గోడల కోసం లేత రంగులను ఎంచుకోండి. ఇది అంతర్గత ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుతుంది. చాలా సహజ కాంతి ప్రతిబింబించే అంతర్గత గోడలపై లేత రంగులను కూడా వాడండి. 8. కరెంటు కొరకు అమరికలు. మీ ఇంటికి విద్యుత్ సామాగ్రిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఇవి తప్పక ISIగా గుర్తించబడాలి. నిర్మాణం ప్రారంభంలోనే స్విచ్ బోర్డుల కోసం ఎంపిక చేసిన ప్రదేశంలో ఏర్పాట్లు చేయవలెను. మీ ఇంట్లో ఎర్తింగ్ కోసం సరైన ఏర్పాట్లు చేయండి మరియు ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. ఒకే పాయింట్ నుండి అనేక తాత్కాలిక కనెక్షన్లు తీసుకోకండి. ఎలక్ట్రికల్ వైరింగ్లో ఎక్కువ జాయింట్లు ఇవ్వకుండా ఉండండి. మంచి వైర్లు మరియు ఇన్సులేషన్ పదార్థాన్ని వాడండి. మీ విద్యుత్ పరికరాలను రక్షించడానికి ప్రతి పవర్ బోర్డులో ఫ్యూజ్ని ఉపయోగించండి. శాశ్వత కనెక్షన్ల కోసం పొడిగింపు బోర్డులను ఉపయోగించవద్దు. విద్యుత్ సరఫరా వైర్ను నీరు, వేడి మరియు నూనె నుండి సురక్షితంగా ఉంచండి. విద్యుత్ పరికరాలను పిల్లల నుండి దూరంగా ఉంచండి. గమనిక: సంయమనంతో విద్యుత్ను వాడండి. మీ కనెక్షన్లు లేదా వైరింగ్ మొదలైనవి ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీ కనెక్షన్లు లేదా వైరింగ్ మొదలైనవి స్విచ్ బోర్డులు, దర్వాజా మొదలు నుండి 5 అడుగుల ఎత్తులో ఉండవలెను. మీ విద్యుత్ పనిని రిజిస్టర్డ్ లేదా లైసెన్స్ కలిగిన కరెంటు పనివారి ద్వారా చేసుకోవాలి. 9. ప్లంబింగ్ మరియు నీటి సరఫరా. నీటి సరఫరా కొరకు ప్రభుత్వం వారి సరఫరా ఉన్నచో దాని కొరకు భూమి లోపల నీటి తొట్టి అంటే సంప్ ఏర్పరచవలెను. లేనిచో గొట్టపు పంప్ అంటే బోర్ పంప్ లేదా చేతి పంప్ నుండి కూడా నీరు భూమి లోపల నీటి తొట్టి అంటే సంప్లోకి వచ్చినట్టుగా ఏర్పాటు చేయవలెను. భూమి లోపల నీటి తొట్టి అంటే సంప్లో నుంచి స్లాబ్ పైన నీటి తొట్టికి కరెంటు మోటారు ఏర్పాటు చేసి పంపించవలెను. నీటి సరఫరా కోసం మంచి నాణ్యత గల ISI గుర్తించబడిన GI పైపులు మరియు అమరికలను ఉపయోగించండి. మురుగునీటిని బయటకు పంపించడం కోసం PVC పైపులు వాడకం మన్నికైనది మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. పైపులు మరియు ఫిట్టింగుల జాయింట్లు కారకుండా అంటే లీక్ ప్రూఫ్ అయి ఉండాలి. ఇది టైల్స్ను అమర్చడానికి ముందు ప్రతిసారి తనిఖీ చేయాలి. వర్షపు నీరు స్లాబ్ పై నుండి క్రిందకు రావడానికి గోడకు ప్రక్కగా PVC పైపులు లేదా సిమెంట్ పైపులు ఉపయోగించాలి. స్లాబ్ పై భాగంలో నీటిని నిల్వను ఉంచే తొట్టెలను ఏర్పరిచి ప్రతి 3 నెలల కాలానికి శుభ్రము చేసుకునే విధంగా ఉంచవలెను మరియు దానిపై కవర్ ఏర్పాటు చేయవలెను. బట్వాడా చేయు నీటి గొట్టమునకు చేతికి అందే ఎత్తులో నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసినచో క్రింది బట్వాడా పైపులు మరమ్మతుల కొరకు లేదా నీటి నియంత్రణ కొరకు వాడుకొనవచ్చును. బట్వాడా గొట్టమునకు తొట్టి దగ్గర గాలి పైప్ ఏర్పరిచినచో నీరు క్రిందకు ధారాళముగా వచ్చును. బయటకు నీరు అంటే వేస్ట్ వాటర్ వచ్చు పైపును మరియు శానిటరీ గొట్టమునకు ఇంటి బయటకు తీసుకొని వచ్చి అక్కడ బయట ప్రధాన గొట్టమునకు జతపరచాలి. 10. మరుగుదొడ్డి. మలనీరు ఉండు గుంట అంటే సెప్టిక్ ట్యాంక్ కొరకు స్థలము యొక్క మూల భాగములో 4x3x5 అడుగుల గుంటను 3 భాగములుగా చేసి దానిలో నుంచి నీరు బయటకు వెళ్ళుటకు గొట్టము ఏర్పాటు చేయవలెను. లేదా సిమెంట్ వరలు 3 అడుగుల వ్యాసముతో 5 అడుగుల వరకు దించి దానిపై కవరు ఏర్పాటు చేసి మలనీరు బయటకు వచ్చుటకు గొట్టము ఏర్పాటు చేయవలెను. దీనిపై రసాయన ప్రక్రియ నుండి గాలిని బయటకు పంపుటకు గాలిగొట్టము ఏర్పాటు చేయవలెను. స్నానాల గది నీరు, మూత్రము నీరు మరియు చేతులు కడుక్కొను నీరును బయటకు వచ్చుటకు గాను విడివిడి గొట్టాలను ఏర్పాటు చేసి ప్రధాన గొట్టముతో కలిపి బయటకు కాలువలోకి పంపించవలెను. మలనీరు, వాడుక నీరు గొట్టములు వేరువేరుగా ఏర్పాటు చేయవలెను.